హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీశైలం ట్రావెలింగ్ చేశాను. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి అక్కడికి వెళ్ళాము మా ఫ్రెండ్స్తో. ఇదంతా వీడియో తీశాను, అక్కడ ప్రదేశం అంతా. ముందైతే నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. అయితే ఈ కార్తీక మాసం శ్రీశైలం ఎందుకు వెళ్ళామంటే, శ్రీశైలం జ్యోతిలింగం. సో పుణ్యక్షేత్రంలో ఒక పుణ్యక్షేత్రం. సో ప్రతి కార్తీక మాసంకి మా ఫ్రెండ్స్ మేము అందరం అక్కడికి వెళ్తాము జ్యోతి వెలిగించడానికి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, అది అంతా ట్రావెలింగ్ చేసిన రూట్ అనమాట. శ్రీశైలంకి ట్రావెలింగ్ చేసిన రూట్ ఇదంతా. ఇది డ్యాము చూడండి, అటు సైడ్ డ్యామ్ కనబడుతుంది అంతా, బ్యాక్ సైడ్ అంతా. ముందు మీకు మధ్యలో మా ఫొటోస్ కూడా వస్తాయి ఉంటుండే, అది ఎక్కడెక్కడ దిగినాం అనేది. శ్రీశైలంకి పైకి వెళ్ళేటప్పుడు ఇదంతా ట్రావెలింగ్ ఇదంతా. కానీ ఎంత పచ్చదనం ఉందంటే మొత్తం గ్రీన్, మొత్తం అబ్బా నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము అక్కడ మేము. మధ్య ఫొటోస్ కూడా వస్తుంటాయి చూడండి. ఇక్కడ సైడ్కి అంతా చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళే ముందు మొత్తం మాకు వెళ్ళే రూట్లో మాకు అడవి పందులు, పాములు, జింకలు ఇవన్నీ కనబడ్డాయి. సూపర్ అంటే సూపర్గా అనిపించింది చూస్తుంటాం అన్నిటినీ. కానీ వాటర్ మాత్రం ఎక్కడ పడతాడు అక్కడ వాటర్ అయితే ఫుల్ వాటర్ అనుకోండి. కొండల మీదకి అయితే ఫుల్ వాటర్ పడుతున్నాయి. ఆ సీన్స్ చూస్తుంటే సూపర్ అనిపించింది. చూడండి మొత్తము బ్యాక్ సైడ్ అంతా మీకు ఎంత మబ్బులు కనబడు. కొండలు కూడా ఎత్తు కొండలు కదా, మబ్బులు అయితే చాలా ఉన్నాయి అనమాట. చాలా మబ్బులు ఉన్నాయి. ఆ పైకి ఎక్కినప్పుడు మా ఫ్రెండ్స్ కొందరు భయపడ్డారు, అరే వద్దురా కళ్ళు తిరుగుతాయని. అయినా వాళ్ళ మాట వినకుండా నేను కొంచెం కార్ పైన డోర్ ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ చేసుకొని మరీ ఈ వీడియో తీశాను మీకు చూపిద్దామని. కానీ శ్రీశైలం పైకి వెళ్తే ట్రావెలింగ్ చేస్తుంటే అబ్బా ఇట్లా ట్రావెలింగ్ చేస్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే మళ్ళీ ఒకసారి వెళ్ళాలన్నంత సంతోషం కలిగింది. కానీ శ్రీశైలం పై కొండ మీద వెళ్తుంటే మనసు మొత్తం చాలా ప్రశాంతంగా, రిలాక్స్గా, అసలు ఏ టెన్షన్ లేదు. శివాలయం తలుచుకుంటూ వెళ్ళాము అక్కడికి. అబ్బా మొత్తం నాకైతే మైండ్లో మొత్తం హరహర మహాదేవ శంభో శంకర నామాలు ఇదే విధంగా వినబడతాం. పాటలు కూడా అవే పెట్టుకున్నాం, శివతాండము అవన్నీ సాంగ్స్ పెట్టుకున్నాము. ఎట్లా అంటే మొత్తం శివయ్యని అనుకోండి. ఇక మీరు కూడా కుదిరితే వెళ్ళండి శ్రీశైలం, ఎంత బాగుంటుందంటే అబ్బా సూపర్ అంటే సూపర్ బాగుంటుంది. ఇదంతా చూసిరా రోడ్ ఎట్లా ఉందో. ఆ కొండపైకి వెళ్తుంటే టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి. పై సైడ్ అప్ చూసిన కొండలు ఎలా కనబడుతున్నాయి మీకు చూడండి. ఓ నేనైతే మ్యాక్సిమం ట్రై చేసిన తీయడానికి. అడవిది అంతా మొత్తం శ్రీశైలం మొత్తం చుట్టూ మొత్తం అడవి. నాకైతే కొన్ని చోట్ల భయం అనిపించింది, ఎక్కడికి పులులు వస్తాయో, ఎక్కడ మీద పడతాయో అనేది. కానీ ఆ టెన్షన్ అయితే ఏం లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ టర్నింగ్లో అయితే సూపర్ అనిపించింది నాకైతే. జర్ర అటు ఇటు అయినా మా సక్క లోయలుగా పడిపోతాం అట్లుంటాయి టర్నింగ్లో. ఏ చూడండి కొండలు ఎట్లా కనబడుతున్నాయి. అయితే సూపర్ ఉంది కదా టర్నింగ్లలో పొంటి కూడా మొత్తం గ్రీన్ పచ్చదనం అంతా. అయితే ముందుగా నా ఛానల్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. అవి చూడండి అక్కడ వాటర్ ఎంత కనబడున్నాయో. మీ గురించి వీడియో పెట్టాను, ఫోటో తీసి పెట్టాను చూడండి. ఇది శ్రీశైలం బ్యాక్ సైడ్ అన్నమాట. కుదిరినంత అయితే తీశాను. పైన ఫోన్ అయితే తీసుకోనియలేదు, మ్యాక్సిమం నాకు కుదిరినంత మీకు చూపించాను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.